ఇంట్లో చిన్న పిల్లలు ఉండే ఉంటారు, అమ్మ నాన్న మనవరాళ్ళు లేదా మనవాళ్ళు ఉంటారు. భయంకరమైన సినిమాలు గాని ఏదైనా టీవీలో చూసినప్పుడు నాన్న రాక్షసుడు ఎలా ఉంటాడని అడిగే ఉంటారు. ఒకవేళ అడగకపోతే మీరేం చెప్పాలో నేను చెప్తాను. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్న పిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మన యేసు ప్రభువు సిలువలో చనిపోతూ కూడా తన వృద్ధురాలైన అమ్మ గురించి తన సైనికుడి చేతిలో పెట్టి కాపాడమని అడుగుతాడు. ఎందుకంటే యేసు ప్రభువుకి అమ్మ మీద ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మన ప్రతిపక్ష నాయకుడు తన తల్లిని పాపం అభం శుభం తెలియని అభాగ్యురాల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టి తనని ఆబాసు పాలు చేశాడు. అంటే ఒక స్త్రీకి అంటే సొంత తల్లిని అగౌరవపరిచాడు, ఒక తెలుగు ఆడపడుచుని అగౌరవపరిచాడు. ఇది మనం ఆలోచించాల్సింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో ఒకప్పుడు ధృతరాష్ట్ర పాలన ఉండేది. ఏంటంటే వారి కుమారుడు దుర్యోధనుడు అరాకచకాలలో అప్పుడు ఏం జరిగిందంటే మనకి దోపిడీ ఎక్కువైపోయింది. లంచంలో మన దేశాన్ని అమ్ముకు తిన్నారు. అంతేకాకుండా ఎంతో మంది తల్లులు రోధించారు, ఎంతో మంది బిడ్డలు బాధపడ్డారు. ఎన్ని నకిలీలు జరిగాయి, ఎంతో జరిగింది. కానీ ఏమైందో తెలుసా? ఆయన అలాంటివి చేస్తూనే ఉదయాన్నే కోటల చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆ టీవీ ఛానల్లో నీతి వాక్యాలు బోధిస్తాడు. మరే ఆయన రైతుల గురించి నీతి పదాలు చెప్తాడు. రైతు అంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు. నాకు మిమ్మల్ని అడగాలనుంది ఒక మాట. మీరెప్పుడైనా నారు పోసారా? మీరెప్పుడైనా దుక్కి దున్నారా? మీరు నీరు పట్టారా? మీరు కుప్ప నూర్చారా అని అడగాలనుంది. జగనన్నకి నిజంగా మహిళల గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే అధ్యక్ష, నిజంగా జగనన్న ఒక మహిళకి చెప్పాలంటే అధ్యక్ష, జగనన్న ఒక తల్లికి మంచి కొడుకు అధ్యక్ష, జగనన్న ఒక చెల్లికి మంచి అన్న అధ్యక్ష, అట్లానే జగనన్న ఒక భార్యకు మంచి భర్త అధ్యక్ష, అట్లానే జగనన్న ఇద్దరు కూతుర్లకి మంచి తండ్రి అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, నిజంగా ఇంతమందికి ఈరోజు అధ్యక్ష, ఈరోజు నేను చాలా గుండెల మీద చేసుకొని చెప్పాలంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇదే కాదధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపడుచు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న అందరికీ కూడా తోబుట్టువు అధ్యక్ష. అధ్యక్ష అట్లానే ఇదే సందర్భంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చిన్న పిల్లలకు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న మేనమామ అని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాను అధ్యక్ష. మరి ఇంతటి నిజంగా ఇంతలా ఒక బాండింగ్ ని ప్రతి ఒక్క కుటుంబంతో ఈ రోజు కూడుకుందంటే అధ్యక్ష నిజంగా హీజ్ అ మ్యాన్ అధ్యక్ష, హీజ్ అ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ అధ్యక్ష.